ఆమె కూడా ఇలాగ అనుకుంది. ఒక్క రోజైనా సరే నేను కూడా మదర్ తెరిసా లాగా వీళ్ళకి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అనని. కానీ ఆశ అయితే ఉంది. ఆచరించడానికి ఆమె ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ విషయాలు, అక్కడున్నటువంటి వాతావరణం, ఆ స్మెల్ అవన్నీ చూసి ఆమె ₹1,00,00,000 ఇచ్చినా నేను ఈ పని చేయనే అని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మాట విని మదర్ తెరిసా గారన్న మాట కూడా ఎంత అద్భుతం. నేను కూడా అంతే. అంటే నువ్వు ఈ పరిచర్య కొరకు ₹1,00,00,000 ఇచ్చినా నీలాంటి వారికి ఇలాంటి పని చెప్పను అంటూ ఆమె కూడా నేను కూడా అంతే అనే మాటను ప్రదర్శిస్తూ వచ్చింది. సో, దీంట్లో ఉన్నటువంటి ఒక విషయం మన విశ్వాస జీవితంలో లేదా మన భక్తి జీవితాలలో ప్రభువు నమ్మిన మన జీవితాలలో మన విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి క్రియల ప్రాముఖ్యత, క్రియల ప్రాధాన్యత చాలా ఉంది. మరొక మాట చెప్పాలంటే క్రైస్తవ్యానికి బయట ఎన్నో రకాలైనటువంటి ఆహ్, మత సిద్ధాంతాలను, మతాలను మనం జూస్తాం. ప్రపంచంలో ఉన్న మతాలకు క్రియలే చాలా ప్రాముఖ్యంగా భావించబడ్డం జూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే క్రియలే భక్తి అని అనుకుంటారు. నీవు ఏమి పనులు చేస్తున్నావో అవి భక్తిలో భాగం అని అనుకోరు. భక్తి అంటేనే ఇక ఆ పని అని అనుకుంటారు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఈ ఉదయకాలం క్రియాశీలక క్రైస్తవ్యం లేదా క్రైస్తవ్యంలో క్రియల పాత్ర ఏమిటో ఈ ఉదయకాలం మనం వినే ప్రయత్నాన్ని చేస్తాం. క్రైస్తవ్యంలో క్రియల పాత్ర లేదా క్రియాశీలక క్రైస్తవ్యం. మనం గమనించినప్పుడు యేసు ప్రభువారిని నమ్ముకున్న వారిగా, యేసు ప్రభువారికి హృదయం ఇచ్చి మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో క్రియలు ఎలాంటివో, క్రియల యొక్క ప్రాముఖ్యత, వాటి ప్రాధాన్యత మనం ఎరగాలని దేవుని వాక్యం ఆశిస్తుంది. అందుకే దేవుని వాక్యంలో క్రైస్తవుడు చేయవలసిన పనులను గురించి చాలా వివరంగా వ్రాయడం మనము చూస్తాం. అయితే ఈ మాట మనసులో పెట్టాలి. మనం చేసే క్రియలు భక్తి జీవితంలో ఒక భాగం. కానీ అదే భక్తి అనుకోవడానికి అవకాశం లేదు. మన విశ్వాస జీవితంలో క్రియలు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. వాటిని మనము గుర్తించవలసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఈ వచనాన్ని ప్రయత్నాన్ని చేయాలని మనవి చేస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. గమనించారా ఈ వచనాన్ని? ఈ వచనం మనకి ఈ మాట చెప్తా ఉంది. దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. వేటిని? సత్క్రియలను మనము చేయాలని ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అని 10వ వచనం మనకి సెలవిస్తుంది. సో అలా సిద్ధపరిచిన క్రియలను చేయడానికే దేవుడు మనల్ని సృష్టించాడని, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము అన్న విషయం 10వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రక్షించబడిన మనము క్రియలు చేయడానికే సృజించబడ్డాము అనే మాటను మనం మనసులో పెట్టుకోవాలి. అనగా దేవుడు మనల్ని సృజించినప్పుడు, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన మనసులో ఉన్న ఒక విశిష్టమైన ఆలోచన, ఆశ ఏమిటంటే మనందరం సత్క్రియలు చేయాలి అని. అందుకే మనము పుట్టక మునిపే మనము చేయవలసిన సత్క్రియలను ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. వావ్! ఇది ఎంత అద్భుతమైన సంగతి. కనుక క్రియలు చేయడానికే నీవు నేను రక్షించబడ్డం కాదు, అసలు మన పుట్టుకలో మోక్షం
చాలా సులభం అనేది ప్రజల యొక్క ఉద్దేశ్యం. సో పుణ్యకార్యం చాలా ఉంటుంది. కానీ ఏ క్రియ మనిషిని రక్షించలేదు. రక్షించబడిన వారు క్రియలు చేయాలి గాని రక్షించలేదు. పత్రిక 3వ అధ్యాయం 20వ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన చాలు బ్రదర్. గమనించారు కదా, క్రియల వలన ఏ మనిషి కూడా తన పాపం పొందలేడు. అది ఎలాంటి క్రియ అయినా లేదా ఆ క్రియల వలన ఒక వ్యక్తి తన దోషానికి నివృత్తి చేశాడు. దాన్ని కడగలేదు, ఏ మాత్రం కడగలేదు. అందుకే ఈ విషయాన్ని బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి ఏడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసినప్పుడు ఈ భాగంలో ఒక యవనస్తుడు మనకి కనబడతాడు. ఒక ధనవంతుడైన యవనస్తుడిని మనం చూస్తాం. అతను యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మోకరించి ఇలా అడిగాడు, ప్రభువా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? మోక్షానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా? పరలోకాన్ని నేను సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ధర్మశాస్త్రంలో క్రియలున్నాయి కదా, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు. చదువుదాం 19-20 వచనాలు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పెను. గమనించారు, ఈ 2 వచనాల్లో వచ్చినటువంటి ఈ వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అనే కోరికతో వచ్చాడు. యేసు ప్రభు చెప్పారు, ఇదిగో ఈ మంచి పనులు చేయి, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పవద్దు, ఎవరిని మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించడం మర్చిపోవద్దు. ఈ ఆజ్ఞల్ని యేసు ప్రభు అతనికి చెప్పారు,
అయితే అతని తర్వాత అన్నమాట, నేను వీటిని చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ప్రభువా అని అన్నాడు. గమనించండి, ఇవి చాలా మంచి పనులు. ఇతడు ఒక యవనస్తుడు, అందులో ధనవంతుడు, ఒక అధికారి. అయితే యవనస్తుడయ్యుండి, ధనవంతుడయ్యుండి, చిన్నప్పటి నుండి ఎవరిని మోసం చేయలేదు ఇతను. అబద్ధ సాక్ష్యం ఎవరి మీద పలకలేదు. ఎవరిది దొంగిలలేదు. ఆహ్, అక్రమమైన జీవితం లేదా వ్యభిచార జీవితం ఇతనిలో లేదు. నరహత్య గూడా చేసిన వాడు గాడు. తల్లిదండ్రుల యెడల మర్యాద కలిగి ఎంతో చక్కగా బ్రతికాడు. కానీ అతడు గుర్తించిన విషయం ఏమిటంటే, వీటన్నిటి ద్వారా నాకు నిత్య జీవం రాదు అన్న విషయాన్ని అతను గుర్తించాడు. అందుకే ఇవన్నీ చేస్తున్నప్పటికీ అతడు యేసు ప్రభువారి దగ్గరకొచ్చి నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఎందుకని అడిగాడు? సో, ఈ క్రియల వలన, ఈ మంచి పనుల వలన, ఈ మంచి ప్రవర్తన వలన నేను నన్ను నేను రక్షించుకోలేను అన్న విషయం అతనికి అర్థమైంది. కనుక ఈ మాట కూడా మనం మనసులో పెట్టుకుందాము. క్రియలు చేయడానికే మనం సృజించబడ్డాం. క్రియలు ఓ మంచి పని మనల్ని మన పాపం నుండి ఏమాత్రము రక్షించలేవు. అది ఎలాంటిదైనా సరే. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం చూస్తాం. సమ్మర్ వచ్చింది కదూ! మంచి నీళ్ళిస్తే పుణ్యం అన్నమాట. లేదా భోజనం పెడితే పుణ్యం. అన్నదానాలు, వస్త్రదానాలు, లేతే రక్తదానాలు, వీటన్నిటి ద్వారా మనిషి తన పాపం నుండి విడిపించబడతాడు. పాపాన్ని మాఫీ చేసుకుంటారు అనుకుంటున్నారు కదూ! ఆ! రాజకీయ నాయకులు చెప్పినట్లుగా రుణమాఫీలాగా ఈ క్రియలు పాపాన్ని మాఫీ చేస్తాయి అని అనుకునేవారు లేకపోలేదు. గాని క్రియల ద్వారా మనిషి తన పాపం నుండి విడిపించబడలేడు. సో, ఈ విషయం కూడా మనం మనసులో గుర్తించాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మూడవ సంగతి ఏమిటంటే, క్రియలు అనేవి విశ్వాసముతో జత కలిసి ఉంటాయి. క్రియలు భక్తి జీవితంలో విశ్వాసము, క్రియ ఇవి 2 వేరు వేరుగా ఉండవు. విశ్వాసం గాని, క్రియ గాని వేరుగా ఉండవు. అందుకే వీటికి నేను ఈ పేరు పెట్టుకున్నాను. విశ్వాసము, క్రియలు అవిభక్త కవలల్లాంటివి. వీటిని మనం విడదీసి చూడలేం. విశ్వాసము, క్రియ. మనం దేవుని యందు విశ్వాసం కలిగిన వారమైతే ఖచ్చితంగా విశ్వాస క్రియలను మనం కలిగి ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు అని చెప్తున్నప్పుడు వాళ్ళన్నారు, మేము అబ్రహాము సంతానం. మా తండ్రి అబ్రహాము అని పిలిచారు అని చెప్తూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నమాట, మీ తండ్రి అబ్రహాం అయితే అతడు చేసిన క్రియలు ఏవి మీలో? విశ్వాస క్రియలు ఏవి అని ప్రశ్నించారు. వారు అబ్రహాము పిల్లలుగానే ఉన్నారు. విశ్వాసం కలిగిన వారిమి అని చెప్పుకుంటున్నారు గాని, అబ్రహాము చేసిన పనులు వారిలో లేకపోవడం ద్వారా యేసు ప్రభువారు ఒక డిక్లరేషన్‌కొచ్చి, మీరు అబ్రహాము కుమారులు కాదు, అపవాది కుమారులు అని చెప్పాల్సొచ్చింది. కనుక విశ్వాసము, క్రియ రెండిటిని మనం ఎన్నడూ విడదీసి చూడలేం. వారు ఈ 2 అవిభక్త కవలల్లాగా ఉండుంటారు. సో, మనం పేపర్‌లో చూసాము. మనకి తెలంగాణలో వాణి, వీణ అనే 2 అక్కచెల్లెలు తెలుసు మనకి. 2 దేహాలు ఒకే తలతో పుట్టినటువంటి వారు. వారిని విడదీయాలని, వారికి ఓ మంచి లైఫ్ ఇయ్యాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ చివరికి ఏం డిక్లేర్ చేశారంటే వీళ్ళిద్దరిని మనం విడదీయలేం. విడదీస్తే ఒకరుండకపోవచ్చు, ఇద్దరూ ఉండకపోవచ్చు అని నిర్ధారణకొచ్చేశారు. కారణమేమిటి? వారి బర్త్ అలా ఉంది. అలాగే విశ్వాసము, క్రియలు అనేవి కూడా వాటిని మనం విడదీసి చూడలేం. విడదీయాలనే ప్రయత్నం గూడా చేయకూడదు. నేను కేవలం విశ్వాసం, నమ్మిక మాత్రమే ఉంచుతాను. లేదా నేను కేవలం క్రియలు మాత్రమే కలిగుంటాను. మంచి పనులేమైనా ఉంటే చెప్పండి. దేవుని పనేమైనా ఉంటే చెప్పండి. విశ్వాస సంబంధమైన పనులు చేస్తాను గానీ, విశ్వాసం మాత్రం కష్టం అని అనుకోవడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే విశ్వాసము, క్రియ అనేవి 2 కలిసే ఉంటాయి. అందుకే రోమా పత్రిక, యాకోబు పత్రిక బైబిల్ గ్రంథంలో ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన పత్రికలు. రోమా పత్రిక,
యాకోబు పత్రిక. రోమా పత్రిక విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. రోమా పత్రిక విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని. అదే యాకోబు పత్రిక అయితే విశ్వాసం కలిగిన వ్యక్తి విశ్వాస క్రియలు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పాడు. రోమా పత్రికలో పౌలు ఇలా అన్నారు, నీతిమంతుడు విశ్వాస మూలంగా రక్షించబడతాడని. అదే యాకోబు పత్రికలో యాకోబు ఇలా సెలవిస్తాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అని. అంటే ఇవి రెండు విభేదించే విషయాలు కావు, ఇవి రెండు విభేదించే సంగతులు కావు. ఒక నాణ్యానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లుగానే ఈ నాణ్యానికి ఒక పార్శ్వం విశ్వాసం, మరొక పార్శ్వము క్రియ. కనుక ఒక పార్శ్వం బాగుండి ఇంకొక పార్శ్వం సరిగా లేకపోతే ఆ నాణ్యము చల్లనట్లుగానే విశ్వాసం ఎంత ముఖ్యమో ప్రాముఖ్యమో విశ్వాస క్రియలు కూడా అంతే. కనుక పౌలు రోమా పత్రికలో విశ్వాసాన్ని గురించి మాట్లాడారు, యాకోబు పత్రికలో విశ్వాసపు క్రియల గురించి మాట్లాడుతూ వచ్చారు. కనుక ఇవి రెండిటిని మనం బ్యాలెన్స్ చేయాలి, విశ్వాసము, విశ్వాస సంబంధమైన క్రియలు. కారణం ఏమిటి అంటే మన విశ్వాస జీవితం విశ్వాస ఆధారంగానే నడుస్తూ ఉంది. మనం విశ్వాసులమని పిలువబడ్డాము, విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాము. రక్షించబడిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి విశ్వాస క్రియలను మనం భూమి మీద బ్రతికున్నంత వరకు వాటిని మనం చేస్తూనే ఉండాలి. కనుక ఈ మూడవ ఆలోచన కూడా మనసులో పెడదాం. సో మొదటి ఆలోచన ఏమనుకున్నాము, క్రియలు చేయడానికే దేవుడి చేత మనం సృజించబడ్డాం. రెండవ ఆలోచన, క్రియలు మనిషిని ఏమాత్రము రక్షించలేవు, కానీ రక్షించబడిన వ్యక్తి తప్పనిసరిగా సత్క్రియలు చేయాలి అని. మూడవది, విశ్వాసము క్రియలు అవిభక్త కవల లాంటివి, వాటిని ఏమాత్రం మనం విడదీసి చూడడానికి అవకాశం లేదు. ఒక నాణ్యానికి ఇరు పార్శ్వాలు ఇవి రెండు అని. నాలుగవ ఆలోచన కూడా మన మనసులో పండిద్దాము. నాలుగవ ఆలోచన ఏమిటంటే, మన సత్క్రియలు మనం మనుషులకు కనపడేటట్లుగా చేయవలసిన వారమై ఉన్నాం. మనుషులు మన సత్క్రియలను చూడాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని యేసుక్రీస్తు ప్రభువారే సెలవిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన, చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. చక్కని వచనం. మనుషులు మన సత్క్రియలను చూడాలి అని యేసు ప్రభువే చెప్తున్నాడు. కానీ గుర్తించుకోండి, మనుషులు చూడాలి, కేవలం మనుషులే చూడాలని కొన్ని పనులు మనం చేయకూడదు. కానీ రక్షించబడిన మన జీవితాల్లో మనం ఉప్పుగా వెలుగ్గా ఉన్నప్పుడు ప్రజలు మన క్రియలను చూచి దేవుని మహిమపరచాలి అని యేసు ప్రభువారు చెప్పారు. చాలాసార్లు మన క్రియలను బట్టి మనం పొగడబడడం, హెచ్చించబడడం కాదు, అనేక మంది మనుషులు వాటిని పారతారు. కానీ మన క్రియలు మనుషులు ఎందుకు చూడాలి? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, మన దేవుడు మన క్రియల ద్వారా మహిమనందడానికి. అబ్బా, వీళ్ళెంత చక్కని వారు, వీరిని బట్టి దేవునికి స్తోత్రము అని చెప్పగలగాలి. పూర్వం ఒక యవనస్తుడికి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏంటంటే, దేవుడు ఎట్లా ఉంటాడో చూడాలి అని అనుకున్నాడు. అందరిని అడిగాడు, దేవుడు ఎలా ఉంటాడండి, ఎంత హైట్ ఉంటాడు ఆయన, లేకపోతే ఆయన ఎంత వెయిట్ ఉంటాడు, ఏ కలర్ లో ఉంటాడు అని అందరిని అడగడం ప్రారంభించాడు. కానీ ఎవ్వరు కూడా మేము దేవుడిని చూసాం అని చెప్పలేదు. అయితే గమనించాలి, ఒకసారి సర్ది కట్టుకున్నాడు ఇంట్లో చెప్పి, నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాను, ఏదో పశువులు కాసుకుంటా ఉన్నాడు, ఆకలితో ఉండి ఇంటికి వెళ్ళలేను, మరి నేను ఇబ్బంది పడేవాడిని, ఆయన చిరునవ్వు. ఈ ముసలాయన కూడా ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళి చాలా ఆనందంతో ఉంటే
ఇంట్లో ఉన్న వాళ్ళు ఉపకారం ఈ పనులు. సో వీటిని చూడాలి, చూసి నన్ను మహిమపరచాలి కదా అని చెప్తూ వచ్చాడు. ఎందుకని అనంటే చాలా సార్లు మనం మన నోటిని ఎక్కువ పని చేయనిస్తాం, కానీ చేతిని తక్కువగా పని చేయనిస్తాం. కానీ విశ్వాస జీవితంలో ఎక్కువ పని చేయవలసింది చెయ్యే గాని నోరు కాదు. అది కేవలం మాటలు కాదు, మాటల క్రైస్తవ్యము వేరు, చేతల క్రైస్తవ్యము వేరు. సరే, నన్ను ఈ మాట అడగనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ మాట్లాడారా, ఎక్కువ చేశారా? ఏం చేసి ఉంటారు? వాస్తవానికి యేసు ప్రభువారి జీవిత చరిత్రలో ఆయన మాట్లాడిన మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడి అవి రాయబడినట్లుగా మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాటతో ఎక్కువ పని చేశారా, చేతలతో ఎక్కువ పని చేశారా? అపోస్తుల కార్యము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. తరువాత ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథం రచించితిని. చాలమ్మా, థ్యాంక్ యూ. సో ఈ మాటల్ని లూకా థెయోఫిలా అనే ఒక వ్యక్తికి రాస్తూ 2వ వచనంలో ఇట్లా చెప్పారు: యేసు ప్రభువారు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన సంగతులు, చేసిన సంగతులు, బోధించిన సంగతులు. ఈ రెండిట్లో ముందు వ్రాయబడింది చేసిన సంగతులే. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి చేతలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు లూకా. ఆయన బోధించిన విషయాలుగా ముందు ఆయన చేసిన విషయాలు, తర్వాతనే బోధించిన సంగతులు. సో ఈ విషయం మనకేం జ్ఞాపకం చేస్తుంది?
మన జీవితంలో విశ్వాస జీవితంలో క్రియల యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మనకి తెలియకనే తెలియజేస్తుంది. సో ఆయన తన జీవితంలో క్రియలకిచ్చిన ప్రాధాన్యతను చూడండి. అందుకే ఆయన బోధనల్ని తర్వాత ప్రస్తావన చేశాడు. ఆయన చేసిన పనుల్ని మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. ఆయన చేయుటకు, బోధించుటకు ఆరంభించిన సంగతులు అని. సో ఇది మన మనసులో ముద్రితం అవ్వాలి. ఇది మన మనసులో పడాలి. రక్షించబడిన వారిగా సత్క్రియ చేయడానికే నేను సృజించబడ్డాను. యేసు ప్రభువారు క్రియలకిచ్చిన ప్రాధాన్యత ఎంత శ్రేష్టమైంది. అందుకే అపోస్తల కార్యగ్రంథాల్లో ఆయన మాట్లాడిన మాటలకు ద్వితీయత స్థానము, ఆయన చేసిన పనులకు ప్రథమ స్థానం ఇచ్చారంటే, నా జీవితంలో కూడా నేను మనుషులు చూడగలిగినట్లుగా, దేవుని మహిమపరిచేటట్లుగా నా క్రియలను ప్రదర్శించాలి కదా అనే తీర్మానంలోనికి రావాలి. ఒకవేళ మనం కానీ సత్క్రియలు చేయకపోతే, సత్క్రియల వైపుకి మన దృష్టి మరలించకపోతే, దేవుని మహిమార్థమై నేను మంచి పనులు చేయాలి, క్రైస్తవ క్రియలను, విశ్వాస క్రియలను ప్రదర్శించాలి అని అనుకోకపోతే, ఒక ప్రమాదం మనకి పొంచి ఉండే అవకాశం ఉంది. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రమాదాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదవనెను. గమనించాలి. సో ఈ వచనంలో దేవుడు కయ్యనుతో మాట్లాడుతా ఉన్నాడు. కయ్యను, నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసి ఉంటే తలనెత్తుకునేవాడివి, నీవు సత్క్రియ చేయలేదు అని మాట్లాడారు. కనుక సత్క్రియ మనం చేయకపోతే ఉండే ప్రమాదం ఏమిటంటే, పాపము పొంచి ఉంటుంది అని చెప్పాడు. అంతే, పాపము పొంచి ఉంటుంది. మన జీవితంలో పొంచి ఉండడం అనే పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? లేకపోతే ఎవరు పొంచి ఉంటారు? క్రూర మృగాలే కదా పొంచి ఉండేది. అడవిలో క్రూర మృగాలు, సింహము, పులులు, కొన్ని దాడి చేసే జంతువులు తమ ఆహారం కొరకు ఇతరుల జంతువుల మీద దాడి చేయడానికి, వాటిని చంపడానికి పొంచి ఉంటాయి. ఇక్కడ పాపము కూడా క్రూరమైన జంతువు వలె ఎవరు సత్క్రియ చేయరో, ఎవరు క్రైస్తవ క్రియలు చేయరో, ఎవరు విశ్వాస పనులు చేయరో వారి మీద పడడానికి అవి పొంచి ఉన్నాయి అని సెలవిస్తా ఉంది. సో పొంచి ఉన్న ప్రమాదం పైన పడేంత వరకు కనబడదు కదా. పొంచి ఉన్న ప్రమాదం పైన పడేంత వరకు కనబడదు. అలా అని చెప్పి కనబడలేదు కదా అని లేదనడానికి కూడా అవకాశం లేదు. కనుక అది పొంచి ఉంటుంది. అది మన మీద పడక మునిపే, మన మీద ఏలుబడి చేయక మునిపే మనము మన విశ్వాస జీవితంలో సత్క్రియలను చేయవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మనం మన చేతికి పనినివ్వడం ఏమాత్రం మరిచిపోకూడదు అని తెలుసుకోవాలి. సో దేవుని వాక్యం అంతా దీని విశిష్టతని మనకి తెలియజేస్తూనే ఉంది. రక్షించబడిన మన జీవితాలలో మనము విశ్వాసపు క్రియలను కలిగి ఉండాలి అన్నట్లు. మరొక మాట చెప్పాలంటే, ఒక వ్యక్తి తాను రక్షించబడ్డాను అని తెలియచేసేవి, నేను దేవుని చేత పవిత్రీకరించబడ్డాను అని తెలియచేసేవి కూడా క్రియలే అని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో జస్టిఫికేషన్ అంటే ప్రభు మన పాపమంతటిని తొలగించి వేశాడు, పరిశుద్ధపరిచాడు అనే విషయాలను మనకి తెలియచేసేవి, ఇతరులకు తెలియచేసేవి కూడా క్రియలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీని చూచినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపము చేత పట్టబడి రాళ్లతో కొట్టబడాలి అని తీసుకుని రాబడింది ఆమె. అయితే ఆమెను ప్రభు క్షమించాడు. క్షమించిన తర్వాత ఆయన తర్వాత చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక వెళ్ళి నువ్వు పాపము చెయ్యవద్దు అంటే పరిశుద్ధంగా బ్రతకమని చెప్పాడు. ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పాడు. ఆమె క్రియల్లో మార్పు రావాలి అని చెప్పాడు. సో ఆమె జీవితం, పనులు, అక్కడి నుంచి ఆమె సత్ప్రవర్తన, ఆమె చేసేటువంటి సత్క్రియలు ఏమి జ్ఞాపకం చేస్తాయి? ప్రభువు నా పాపం అంతటిని తొలగించి వేశాడు అని ప్రజలకు తెలియచేస్తాయి. నేను ప్రభు చేత క్షమించబడి
పరిశుద్ధపరచబడ్డాను అనే సందేశాన్ని తన చుట్టూ ఉన్న వారికి ఇస్తాయి. అందుకే మన జీవితాలలో నీతీకరణాన్ని, పవిత్రీకరణను తెలియచేసేది క్రియలే. కనుక క్రియలను ఏమాత్రం మనం విడిచిపెట్టకూడదు. మనం వాటిని పట్టుకోవాలి. విశ్వాసం ఎంత ముఖ్యమైనదో విశ్వాసపు క్రియలు కూడా అంతే ముఖ్యమైనవి. రోమా పత్రికను బైబిల్లో మనం కలిగి ఉన్నాము. అలాగే యాకోబు పత్రికను కూడా కలిగి ఉన్నాం. కనుక విశ్వాసపు క్రియలు జోడు ఎడ్ల వలె మన జీవితాలలో చురుకుగా ముందుకు వెళ్ళాలి. అలా ఉండడం కొరకే దేవుడు మనకి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ విషయాలను మనకు అందించారు అన్న సంగతిని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. కనుక మన జీవితంలో క్రియలు ఎంత ఆలోచించదగినవో అని నేర్చుకున్నాం. సో ఈ సమయంలో నేను మీ ఎదుట క్రియలను గుర్చినటువంటి 4 విషయాలు మీ ఎదుట పెట్టి ఈ వాక్య భాగాన్ని ముగింపులోకి తీసుకుని రావాలని కోరుతూ ఉన్నాను. క్రియలను గుర్చిన 4 విషయాలు. వాస్తవానికి ఇవి వ్యతిరేక అర్థముతో ఉపయోగించబడ్డాయి. వ్యతిరేక అర్థముతో, అనుకూల అర్థముతో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. వ్యతిరేక అర్థముతో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించబడడం మనము చూస్తాం. సో ఈ 4 కూడా వ్యతిరేక అర్థముతో ఉపయోగించబడినవే. మనం తెలుసుకోవాలని ప్రభు ఆశిస్తున్నవే. ఏంటా 4? నెంబర్ 1, మొట్టమొదటి విషయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. రైట్, చాలమ్మా. సో ఇక్కడ ఇది మొదటి విషయం, క్రియలు లేని విశ్వాసము మృతము అని. క్రియలు లేని విశ్వాసము మృతం, ఇది మొదటి విషయం. రక్షించబడిన మన జీవితాలలో మనము గుర్తించదగినటువంటి ఒక అద్భుతమైన సత్యం, క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే రక్షించబడ్డాం, యేసు ప్రభునందు మనకి విశ్వాసం ఉంది. అయితే విశ్వాస క్రియలు లేకపోతే, విశ్వాస క్రియలను మనం చేయకపోతే మనము కలిగి ఉన్న విశ్వాసము మృతమైంది, చచ్చిపోయింది. చనిపోయిన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. సో ఈ మాట మనం మనసులో పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు గాడు అని బైబిల్ మనకి సెలవిస్తుంది. కనుక విశ్వాసం ఎప్పుడు సజీవంగానే ఉండాలి, కానీ మృతమైనదిగా ఉంటే మన జీవితాలకు అది ఏమాత్రము క్షేమము కాదు. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉంది మంచిదే, క్రియలు లేకపోతే చచ్చిపోయిన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. అది దేవుడు కోరుకుంటుంది కాదు. అందుకే ఈ భాగంలో మనం విశ్వాసం కలిగిన వ్యక్తులను చూస్తాం. మరొక మాట చెప్పాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఒక్కసారి 11వ అధ్యాయాన్ని తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టికను కలిగి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక వ్రాయబడింది. ఈ అధ్యాయంలో హేబేల్ దగ్గర నుండి సమూయేలు వరకు చాలా మంది విశ్వాస వీరుల పేర్లను ప్రస్తావన చేశారు. అయితే మనము ఈ అధ్యాయంలో గుర్తించే మరొక విషయం ఏమిటంటే, విశ్వాస వీరులను ప్రస్తావన చేశారు, వారు చేసిన విశ్వాస క్రియలను కూడా ప్రస్తావన చేశారు. సో ఈ అధ్యాయం ప్రత్యేకతది, విశ్వాస వీరులు ఉన్నారు, వారి విశ్వాసపు క్రియలను కూడా ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. హేబేలు విశ్వాసం ద్వారా దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు అని చూస్తాం. విశ్వాసపు క్రియ. హానోకు విశ్వాసం కలిగిన వాడే, అయితే దేవునికి ఇష్టునిగా బ్రతికాడు. విశ్వాసపు క్రియ. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడే. అబ్రహాము విశ్వాసపు క్రియ ఏమిటి? 8వ వచనంలో రాయబడింది, ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగకనే బయలుదేరిపోయాడట. దేవుడు అబ్రహాముకి చెప్పలేదు ఏ ఊరు వెళ్ళాలో, అది ఏ దేశంలో ఉంటుందో, అది ఎంత దూరం ఉంటుందో, అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారో, వారి ఆచార వ్యవహారాదులు ఎలాంటివో దేవుడు అబ్రహాముకి ఏమీ చెప్పలేదు. అబ్రహాము కూడా అడగలేదు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు, ఏ ప్రజలు ఉంటారు, ఏమి సంగతి అని అడగలేదు. ఎందుకంటే విశ్వాసం కలిగిన వాడు విశ్వాస క్రియతో ఆయన వెంటనే బ్యాగ్ సర్దేశాడు,
భుజాన్ని వేసుకొని నేను రెడీ ప్రభువా, పోదాం పద అని చెప్పాడు. కనుక విశ్వాసము, విశ్వాసపు క్రియ నోవాహు దగ్గర కూడా అంతే కదా. నోవాహు విశ్వాసం కలిగిన వాడే, అయితే అది వరకు చూడని సంగతులు. అనగా నోవాహు ముందు కాలంలో ఎన్నడూ ఆకాశం నుండి వర్షం పడలేదు, గాని నోవాహు నమ్మాడు. ఎన్నడూ ఆకాశం నుంచి వర్షం రాకపోయినా దేవుడు 40 రోజులు ఆకాశం నుండి ప్రచండ వర్షాన్ని నేను కురిపించబోతున్నాను నోవాహు అంటే, ఎన్నటికీ చూడని లేకపోతే అప్పటికి చూడనటువంటి వర్షాన్ని దేవుని మాటను బట్టి నమ్మాడు. క్రియ చొప్పున అతడు ఓడ నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నిండా విశ్వాస వీరుల యొక్క విశ్వాస క్రియలను మనం చూస్తాం. కనుక క్రియలు లేని విశ్వాసము మృతం. సో మనం విశ్వాసం కలిగిన వారిమై ఉండగా విశ్వాస క్రియలకు మన విశ్వాసము మనల్ని నడిపిస్తుంది. విశ్వాస క్రియలను కోరుతుంది, అది చేయాలి మనం. అందుకే యాకోబు ఈ పత్రికలో ఈ మాట చెప్తున్న దగ్గర అబ్రహామును, వేశ్య అయినటువంటి రాహాబును ఎగ్జాంపుల్ గా చెప్తూ వచ్చాడు. అబ్రహాము హెబ్రీయుడు. అబ్రహాము తన జీవితంలో విశ్వాసపు క్రియలను ఎట్లా చేస్తూ వచ్చాడో చూడండి. దేవుడిని నమ్మాడు అబ్రహాం. ఊరు అనే ఊర్లో ఉండగా ఆ నమ్మికని ఎలా చూపించాడు? తన ఇంటిని విడిచిపెట్టడం ద్వారా, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టడం ద్వారా, దేశాన్ని విడిచిపెట్టడం ద్వారా, తన బంధువులను విడిచిపెట్టడం ద్వారా అబ్రహాము తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. తన క్రియను చూపిస్తూ వచ్చాడు హెబ్రీయుడు అయ్యుండి. రెండవది రాహాబును గురించి చూస్తాం. ఆమె వేశ్య అని రాయబడింది. యెరికోలో ఉండేటువంటి ఈమె విశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, విశ్వాసపు క్రియలు కూడా ఆమెలో ఉన్నట్లుగా చూస్తాం. అబ్రహాము ఒక యూదుడు లేదా హెబ్రీయుడు, కానీ రాహాబు అన్యురాలు. ఇద్దరిని ప్రస్తావన చేస్తూ వచ్చాడు. ఎందుకని అనంటే ఈ మాటలు చదువుతున్న వారు, యాకోబు పత్రిక చదువుతున్న వారు యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అందుకే వారిద్దరికి అర్థం అవ్వాలని హెబ్రీయుడైనటువంటి అబ్రహాముని, అన్యురాలుగా ఉండి రక్షించబడినటువంటి రాహాబుని ఈయన ఉదాహరణగా తీసుకొని మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసం ఎలాంటి క్రియలు కలిగిందో చూడండి అని. నిజమే, రాహాబు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందో, ఆ విశ్వాసానికి తగినట్లుగా ఎలాంటి పనులు చేసిందో కూడా చూస్తాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఇద్దరు ఏగులు వారు రాహాబు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అన్న మాట జ్ఞాపకం చేసుకుంటామా? ఆమె అన్నది, నాకు తెలుసు మీరు వస్తారని తెలుసు, మీరు వచ్చి మా ప్రాంతాన్ని జయిస్తారని తెలుసు, మమ్మలను స్వాధీనం చేసుకుంటారని నేను ఎరుగుదును. ఎందుకంటే ఇప్పటికి నేను చాలా మాటలు విన్నాను. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎట్లా చీల్చాడో మేము విన్నాము. ఓగు సీహోన్ను ఎట్లా జయించారో మేము విన్నాము. మీ ప్రయాణాలలో దేవుడు మీ పక్షంగా చేసిన అద్భుత కార్యాలను మేము వింటూ వచ్చాం. వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ చెప్తున్న సత్యాన ఆమె విని డిసైడ్ అయిపోయింది, వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, ఈయన తప్ప నిజమైన దేవుడు లేడని. నమ్మిక ఉంచుకొని సైలెంట్ గా ఉందా? లేదు. వేగుల వారు వచ్చినప్పుడు వారిద్దరికి ఈమె ఆశ్రయం ఇచ్చింది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో గమనించండి. మరణకరమైన పాపం అది. తల తెగిపోతుంది ఆమె చేసిన తప్పిదానికి. యెరికో రాజు ఆమె తలగొట్టించాలి. అయినా సరే విశ్వాస క్రియలకు ప్రోత్సహిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె వారిని చేర్చుకుంది, చాలా విషయాలు చెప్పింది. చివరికి వారు వెళ్తూ, మేము ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని జయిస్తున్నప్పుడు మీరు కూడా ఈ ప్రాంతపు ప్రజలతో నశించిపోకుండా ఉండాలంటే దించిన ఈ కిటికీకి ఎర్రని తొగరుదారం కట్టమని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బైబిల్లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి ఆ మాటను ఒకసారి మనం చూస్తాము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. చూశారు గారు, చెప్పెను కట్టెను. ఈ రెండు మాటలు అక్కడ ఉన్నాయి. ఆమె విశ్వాసంతో చెప్పింది, విశ్వాసముతోనే విశ్వాసపు క్రియగా
ఆ దారాన్ని ఆ కిటికీకి కట్టింది. కనుక విశ్వాసము క్రియలకు మనల్ని నడిపించాలి. విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము మృతం అని సత్యవేదం మనకి సెలవిచ్చిన సత్యాన్ని మన మనసులో పడనిద్దాం. కనుక ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగిన వారు విశ్వాసపు క్రియలను కూడా చూపిస్తూ వచ్చారు. మన జీవితాల్లో కూడా అనుదిన జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో విశ్వాసపు క్రియ కూడా అంతే ప్రాముఖ్యం. ప్రాక్టికల్ గా లేకపోతే థియరీగా విన్న ప్రతి విషయం ప్రాక్టికల్ గా మనం చూపించవలసిన వారమై కూడా ఉన్నాం. సో ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి థియరీ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళు ఫెయిల్ అయిన విద్యార్థులుగానే పరిగణించబడతారు. సో మన జీవితాలలో కూడా థియరీ ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ కూడా అంతే ప్రాముఖ్యం. క్రియలు లేకపోతే విశ్వాసానికి విలువ ఏముంది? సో ఇది మనల్ని విశ్వాస క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపించాలి అన్న విషయాన్ని మనం మనసులో పండిద్దాం. రెండవది సో మొదటిది క్రియలు లేని విశ్వాసము మృతం అని. రెండవ మాట క్రియలు లేని ఉపవాసము వ్యర్థం. క్రియలు లేని ఉపవాసం వ్యర్థం. క్రియలు లేని విశ్వాసము మృతము. రెండవది క్రియలు లేని ఉపవాసము వ్యర్థం. సో ఈ రోజుల్లో ఎక్కువ సార్లు మనకు బయట వినబడే ఒక మాట ఏమిటంటే ఉపవాసం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం ఈ రోజున అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడుతున్న వచనం అని చెప్పొచ్చేమో. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుదామా? ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. రైట్. సో ఈ వచనం మనం బాగా తెలుసు, దీన్ని ప్రత్యేకించి వ్యాఖ్యానం చేయని అవసరం లేదేమో. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మూగా చెవిటి దెయ్యం పట్టిన ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చారు. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. కానీ యేసు ప్రభువారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. శిష్యులు సాయంత్రకాలం ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు, ప్రభువా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మేము చాలా దెయ్యాన్ని వెళ్ళగొట్టినాం కదా, మరి ఈ దెయ్యం మా మాట ఎందుకు వినలేదు అని. అప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన వలననే, పుట్టినోట్లో ఉపవాస ప్రార్థన వలననే లేకపోతే ఉపవాసం వలననే అని ఉండడం మనం చూస్తాం. సో కనుక మనం మన జీవితాల్లో ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలు చాలా చూస్తాం. 21 దినాల ఉపవాస ప్రార్థనలు. మరొక మాట చెప్పాలంటే అసలు ఈ దినాలకి ఉపవాస ఉత్సవాలు అని పెట్టొచ్చేమో. ఉపవాస దినాలు ఉత్సవాలలాగా జరిగేటువంటి రోజులు ఇవి. 21 రోజులని, 40 రోజులని. మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సంవత్సరంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనని 3-4 సార్లు చేస్తాడట. అవి చాలా బహిరంగంగా ప్రజల ఎదుటికి వెళ్తాయి. సో మనం యూట్యూబ్ లో చూసినప్పుడు ఉపవాసాలకి ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు అందరిని పిలిచి చూసుకొని కౌగిలించుకొని బాధపడి ఉపవాస ప్రార్థనలకి గది లోపలికి వెళ్ళిన సందర్భాలు, వ్యక్తులు కూడా లేకపోలేదు. సో నేటి దినాల్లో ఉపవాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాగైంది. ఎందుకంటే గొప్ప గొప్ప విషయాలు జరగాలంటే మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి కదా అని. ఉపవాస ప్రార్థనలు ఓకే, అయితే ఉపవాస ప్రార్థనలు లేదా ఉపవాసం ఉంటున్న వారు క్రియల సంగతిని మర్చిపోతే ఎలాగూ? క్రియలు లేకుండా ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే దానిలో ఉపయోగం ఏముంది? ఈ రోజున ప్రజలందరూ లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనంలో ఈ పరిసయ్యుడు చెప్పినట్లుగానే చెప్తా ఉన్నారు. అలాంటి వారిని మనం ఈ దినాల్లో కూడా ఎక్కువగానే చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. గమనించారా? సో ఈ స్టోరీ కూడా మనకు తెలుసు. యేసు ప్రభు వారు చెప్పారు ఈ ఉపమానం. దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి అని. పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎలాగూ? అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని. కొత్త నిబంధన కాలంలో యూదులైన వారు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవారు, ప్రత్యేకించి పరిసయ్యులు.
సోమవారం, గురువారం. సోమ, గురువారాల్లో ఉపవాస ఉండడానికి వాళ్ళు ఆసక్తి చూపించేవారు. ఎందుకు అంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే సాధారణ భక్తి అని, 2 రోజులు గాని ఉపవాసం ఉంటే అది ఏమంటాం అద్భుతమైనటువంటి భక్తికి నిదర్శనంగా పరిగణించేవారు. ఒకవేళ ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని కొలవడానికి ఉపవాసాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. వారానికి నువ్వు ఎన్ని సార్లు ఉపవాసం ఉంటావయ్యా? ఒక్కసారేనండి. ఒక్కసారా? ఓకే. నువ్వు జనరల్ బిలీవర్ అన్నమాట. గుడ్. పక్కన పెట్టు. ఒకవేళ 2 సార్లు ఉంటానండి. వావ్! నువ్వు 2 సార్లు ఉంటావంటే నువ్వు చాలా బలమైన విశ్వాసి అని అర్థం అన్నట్లుగా వారు తీసుకునేవారు. అందుకే ఈ పరిసయుడు వచ్చి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా. సోమవారం, గురువారం. ఉపవాసం ఖచ్చితంగా ఉంటాను ప్రభువా అని చెప్పుకొని రావడం మనం చూస్తాం. ఉపవాసం వద్దని దేవుని వాక్యం మనకి చెప్పలేదు. కానీ ఉపవాసపు క్రియలను గురించి దేవుని వాక్యము ప్రస్తావించడం మనం చూస్తాం. ఉపవాసం ఉంటున్న వారు ఎలాంటి క్రియలు చేయాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పబడడం మనం చూస్తాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పటియు, కాడిమాను మేకులు తీయటియు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్చుకుని ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండున్నట్లును, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుటయును, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడలా. సో ఈ భాగంలో ఉపవాసం ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము, దేవుడు ఏర్పరుచుకున్న విశ్వాసం ఎలాంటిదో, లేదా ఎలాంటి ఉపవాసం ఉపయోగకరమో యేసు ప్రభువు లేదా దేవుని వాక్యమే చెప్పడం మనం చూస్తున్నాం. కానీ కొద్దిమంది ఉపవాసాలు ఇలాగ లేవు. ఈ పనులన్నీ కూడా 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఇవన్నీ చేయవలసిన పనులే కదా. ఇవన్నీ చేయవలసిన పనులే. ఈ పనులు కలిగి ఉన్నవారు ఉపవాసం అర్థవంతంగా ఉంటుంది అని యేసు ప్రభువు చెప్తూ వచ్చారు. కేవలం మనం ఆహారం మానేయడమే ఉపవాసం అనుకుంటే అది మన లెక్క. కానీ ప్రభు లెక్కలో అది మనం పస్తున్న దినంతో సమానం. కానీ మనం ఎలా ఉండాలి? సో క్రియలు కలిగి ఉండాలి. ఉపవాసం చేసే ప్రతి వ్యక్తి ఇక్కడ రాయబడిన విషయాలను అతడు తన జీవితంలో చూపిస్తూ ఉండాలి. అతడు వాటిని ఆచరణ చేస్తూ ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒకవేళ క్రియలు మాత్రం చేయను గాని ఉపవాసం ఉంటాను ప్రభు అంటే దేవుడు దాన్ని లెక్కకు తీసుకోడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోవేలు గ్రంథంలో ఉపవాసం కొరకు ప్రభు పిలిచాడు. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించండి అని చెప్పిన ప్రభు మరొక మాట రాయబడింది, మీరు వస్త్రాలను కాదు హృదయాలను చించుకోండి అని అన్నాడు. ఎందుకు ఉపవాస దినం? హృదయాలను చించడానికి. జీవితంలో వారు చేయవలసిన పనులు చేయడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలని ప్రభు చేత వారు పిలువబడ్డారు. కన్నీరు విడవడానికి, దుఃఖించడానికి, మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు తిరగడానికి. కానీ ఈ రోజున ఉపవాస ప్రార్థనల ప్రాముఖ్య ఉద్దేశ్యము భక్తిని ఇతరులకు ప్రదర్శించడానికి అయి ఉండొచ్చు, వారి జీవితాల్లో ఏదో ఒక కార్యము జరగడానికి అయి ఉండొచ్చు, ఏదో సంపాదించడానికి అయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే మనం దేవుని వైపుకు తిరగడానికి, దేవునితో సహవాసం చేయడానికి, మన జీవితంలో గొప్ప ప్రక్షాళన జరగడానికి, మనము చేయవలసిన పనులను దేవునికి మహిమకరంగా చేయడానికి ఉపవాసము నిర్దేశించబడినట్లుగా, నియమించబడినట్లుగా దేవుని వాక్యపు సత్యాలను బట్టి మనం చూడగలుగుతాం. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రియల యొక్క ప్రాముఖ్యతను మనం వింటూ ఉన్నాము. క్రియలు లేకపోతే కలిగి ఉన్న విశ్వాసము మృతమే. క్రియలు లేకపోతే చేసేటువంటి ఉపవాసం అది ఎన్ని దినాలైనా అవనియండి,
ఏ విధంగా చేయనియండి, అది వ్యర్థమే అని చెప్పొచ్చు. మూడో మాట ఇలాగన మనం రాసుకుందాము. మూడవది, క్రియలు లేని ప్రేమ వేషధారణే అని. క్రియలు లేని ప్రేమ. ప్రేమ క్రియారూపములో ప్రదర్శించబడాలి. ప్రేమ క్రియారూపంలో ప్రదర్శించబడాలి. ప్రేమ ఎలాంటిదో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం నిండా చెప్తూ వచ్చారు. ఆ భాగంలో ఒక మాట ఉంటుంది 3వ వచనంలో. 3వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. రైట్. సో ఈ వచనం ఇప్పుడు మనం చెప్పుకునే మాటకి వ్యతిరేక అనుకూల అర్థాన్ని ఇస్తుంది. ఎలాగూ అంటే 3వ వచనంలో ఆ వ్యక్తికి క్రియలున్నాయి, కానీ ఏమీ లేదు, ప్రేమ లేదు. క్రియలేమో ఉన్నాయి, ఆస్తి అంతా ఇచ్చేసాడు, చివరికి ఇతరుల కొరకు తన దేహాన్ని ఇవ్వడానికి కూడా అతను రెడీ, కానీ ప్రేమ లేదు. ఉపయోగం ఏమన్నా ఉందా? ప్రయోజనం ఏమీ లేదని చెప్పాడు. కనుక క్రియలుంది, ప్రేమ లేదు, ప్రయోజనం లేదు. సరే ఎట్లా చెప్దాం? ప్రేమ ఉంది, క్రియలు లేవు. ప్రేమ ఉంది, సమృద్ధిగా ప్రేమ ఉంది, కానీ క్రియలు లేవు. ప్రయోజనం ఏముంది? ఒకవేళ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, కానీ సిలువలో మన కొరకు మరణించాల. ఇప్పుడు చెప్పండి, ఉపయోగం ఏముంది మనకి? ఆయన ప్రేమించింది సత్యం, కానీ ఆయన ప్రేమను సిలువలో చూపించలేదు, సిలువలో ప్రదర్శించలేదు. మనకేమన్నా ఉపయోగం ఉందా? మనకేమన్నా ఒరుగుతుందా? మనకేమన్నా క్షేమం జరుగుతుందా? లేదు లేదు, మనం నశించిపోయే వాళ్ళమే. అదేంటి, ప్రభు ప్రేమించాడు కదా, కానీ మన కొరకు పరిహారం చేయలేదుగా, అందరూ నశించిపోయినట్లే. కనుక అందుకే బైబిల్ ఈ మాట సెలవిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎలాగా? మనం ఇంకను పాపులమై ఉండగాని, బలహీనులమై ఉండగాని, భక్తిహీనులమైన మన కొరకు యేసుక్రీస్తు యుక్త కాలమున చనిపోయాడు. సో ప్రేమ సంబంధిత క్రియ. సో అందుకే మనం నేర్చుకునే 3వ విషయం, క్రియలు లేకపోతే ప్రేమ వేషధారణ అవుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అవసరం, ప్రేమ సంబంధమైన క్రియలు కూడా ప్రాముఖ్యం. క్రియలు లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. అందుకే రూతు గ్రంథంలో ఈ విషయాన్ని చాలా బాగా చూడొచ్చు. రూతు 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం తన అత్తను హత్తుకుంది అని చెప్తాం. తన అత్తను రూతు హత్తుకుంది. 4వ అధ్యాయం 15వ వచనంలో రూతు అత్తను ఎంతగా ప్రేమించిందో అక్కడ ప్రజలు అంటారు, అక్కడ ఉన్నటువంటి బెత్లెహేము వాసులు ఇలా అన్నారు, నయోమి 7 కుమారుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే నీ కోడలు అని మాట్లాడతారు అక్కడ. అంటే రూతు తన అత్తయ్యైన నయోమిని హత్తుకొనడం మాత్రమే కాదు, కానీ 7 కుమారుల కంటే మిన్నయైన ప్రేమను ఆమెకు చూపించింది. అంత ప్రేమ రూతు దగ్గర ఉండింది. అయితే ప్రేమ ఒక్కటేనా? ప్రేమ క్రియలు లేవా? 2వ అధ్యాయం నిండా రూతు ప్రేమ క్రియలు వ్రాయబడడం మనం చూస్తాం. నయోమి విషయంలో రూతుకున్న ప్రేమ క్రియలు 4 మీ ఎదుట చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. చూడండి, 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. 11వ వచనంలో ఇట్లా ఉంది, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి అని. ఇది కూడా క్రియ, ప్రేమ క్రియ. రూతు నయోమిని ఎంత ప్రేమించిందంటే ఆ ప్రేమకు తన తల్లిదండ్రులు విడిచిపెట్టేంతగా, తన సొంత దేశాన్ని విడిచిపెట్టేంతగా రూతు నయోమిని ప్రేమించింది. ఇది ప్రేమ క్రియ. 2వ వచనంలో కూడా ఉందో చూడండి. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనంలో, మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి
ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ నేర్కొందునని నయముతో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. ఇక్కడ ఒక మాట నన్ను అడగనివ్వండి. నయోమి వృద్ధాప్యంలో ఉంది. ఆమె పెద్దగా ఏం పని చేయలేదు. సో రూతు, నయోమి ఇద్దరు బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేములో ఉన్నారు. మరి ఇద్దరు ఇంట్లో ఉంటే సంపాదించేవారేరి, మరి వాడికి పోషణ అవసరం కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ముసలితనంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి బయటికి వెళ్ళలేదు కనుక యవనస్తురాలైన రూతునే బయటికి వెళ్ళాలి. కానీ రూతు పనికి వెళ్తున్నప్పుడు, లేదా పనికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు, ఆమె 2వ వచనంలో అడిగిన మాట ఎంత అద్భుతంగా ఉంది. అత్త, నీ సెలవైతే నేను బయటికెళ్ళి ఏదైనా పని చూసుకొని వస్తాను అని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. నీ సెలవైతే అని. సో ఇది ఆమె ప్రేమ క్రియ. నీ సెలవైతే, నువ్వు చెప్తే, నువ్వు వెళ్ళమంటే, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తానత్త అన్నట్లుగా. చూడండి, ముసలి వయసులో ఉన్న ఆమె పర్మిషన్ యవనస్తురాలుగా రూతు అడుగుతుంది. పని చేయాల్సింది రూతు, నయోమి చేయదు. కానీ పని చేసేవాళ్ళు చెయ్యని వారిని పర్మిషన్ అడగడం. మన జీవితాలు అట్లా జరుగుతుందా? పని చెయ్యని వారిని ఏ పర్మిషన్ అయినా అడుగుతామా? అబే, ఎందుకు అవసరత ఏముంది అనుకుంటారు. కానీ రూతు అయితే అలా కాదు. అత్త, నా యజమానివి నువ్వే, నా మీద పెద్దదానివి నువ్వే, కాబట్టి నీ పర్మిషన్ అయితేనే నేను వెళ్తాను అన్నట్లుగా. కనుక ఆమె ప్రేమ క్రియ చూడండి. 15వ వచనంలో కూడా మనం ఈ మాటను చూడవచ్చు. 15వ వచనం లేదా 14వ వచనం ఇందాక మనం చదివాం. 14వ వచనంలో రూతు బోయాజు పొలంలో ఉన్నప్పుడు బోయాజు ఆమె కొంత ఆహారం ఇచ్చాడు, పేలాలు ఇచ్చాడు. ఆమె తిని తృప్తి పొంది కొన్నిటిని మిగుల్చుకుంది. ఎవరి కోసం? 18వ వచనం చూస్తాము, తన అత్త కోసం మిగుల్చుకుంది. సో ఇవన్నీ కూడా ప్రేమ క్రియలే. ప్రేమ క్రియలే. ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమను ప్రదర్శించగలిగిన క్రియలు మన జీవితానికి అవసరం. అందుకే క్రియలు లేని ప్రేమ వేషధారణ అవుతుంది, కానీ అది ప్రేమ అనిపించుకోదని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియులరా, క్రియలు లేని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం బైబిల్ కాలంలో ఉన్న పరిసయ్యులే. వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన అన్ని ఇచ్చారు, కానీ దేవుని ప్రేమించేవారు కారు. ఎవరికైనా దానం చేయాలంటే దానం కూడా చేయడానికి వెనకాడరు, కానీ వీరు ఏమాత్రము ప్రేమించరు. కనుక ప్రేమ లేకపోతే, లేదా క్రియలు లేకపోతే మన ప్రేమకు ఏమాత్రము విలువ ఉండదు అని దేవుని వాక్యం మన ఎదుట సెలవిస్తా ఉంది. కనుక గుర్తుపెట్టుకుందాము, క్రియలు లేని ప్రేమ వేషధారణే అవుతుంది, కానీ అది ప్రేమ అని అనిపించుకోదు. ఇప్పటికి 3 చూసాం. క్రియలు లేని విశ్వాసము మృతం, క్రియలు లేని ఉపవాసము వ్యర్థం, క్రియలు లేని ప్రేమ వేషధారణ. 4వది, ఈ మాట చెప్పుకొని మనం ముగించేసేస్తాము. 4వది, క్రియలు లేని భక్తి నిష్ప్రయోజనం. క్రియలు లేని భక్తి నిష్ప్రయోజనం. ఇందాక మనం స్టార్టింగ్ లో విన్నాం, భక్తిని క్రియల కొలమానంగా చూసేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే మరి బుద్ధుడు గారు ఇట్లా చెప్తారు, వారి సిద్ధాంత విషయాలలో సత్క్రియలు నువ్వు కలిగి ఉండు అని. నువ్వు నిర్యాణం చెందిన తర్వాత నీకు ఉపయోగపడేవే. ఒక రకంగా చెప్పాలంటే ముక్తి పొందే మార్గంలో సత్క్రియలే ప్రాముఖ్యం అని చెప్తూ వచ్చాడు ఆయన. అయితే దేవుని వాక్యం, సత్యవేదం మనకి చెప్పే సత్యము, క్రియలు లేకపోతే ఆ వ్యక్తి యొక్క భక్తి నిష్ప్రయోజనం అవుతుంది అని. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. సో ఆ భాగంలో చాలా ప్రాక్టికల్ గా యాకోబు మాట్లాడడం మనం చూస్తాం. సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చాలు బ్రదర్, అంతే కదా. సహోదరుడు అన్నారు, ఇద్దరు వారే, రక్షించబడిన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని గురించి తెలిసిన వారు. కానీ వారి పరిస్థితులను చూసి వారికి ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. భక్తి క్రియలు లేవు, కానీ ఏమున్నాయట?
జాగ్రత్త అని మంచిగా జాగ్రత్తలు చెప్తూ జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని చెప్పి వెళ్ళారు. ఉపయోగం ఏముంది? వారి ఆకలి తీరుతుందా? వారి చలి నుండి విడిపించబడతారా? లేకపోతే వారు తృప్తి పొందకపోతే భక్తిలో ఉపయోగమేముంది? అది నిష్ప్రయోజనమే కదా అని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా లేదా యాకోబు తన మాటల్లో చెప్పడం మనము గమనిస్తాం. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, క్రియలు లేకపోతే మన భక్తి నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే క్రొత్త నిబంధనలో మనం 3 రకాలైన భక్తులను చూస్తాం. కొత్త నిబంధనలో 3 రకాలైన భక్తి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 34వ వచనంలో సరికాని భక్తిని గురించి వ్రాయబడింది. సరికాని భక్తి. ఆ భక్తి సరైంది కానే కాదు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 34వ వచనంలో చదవద్దు గాని ఎఫెసు పట్టణంలో జరిగిన వృత్తాంతం రాయబడింది. 2 గంటల సేపు అక్కడున్న ప్రజలు పెద్దగా గోల చేసి ఎఫెసీల దేవి, అర్తెమి దేవి, మహాదేవి అని చెప్పి 2 hours నాన్ స్టాప్ గా కేకలు పెట్టారు. బైబిల్ చెప్తుంది అది సరికాని భక్తి అని. 2 సరిపోని భక్తిని కూడా చూస్తాం. సరిపోని భక్తి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుని భక్తి సరిపోని భక్తి. అది సరిపోలేదు అతడు నీతిమంతుడు అవ్వడానికి, రక్షించబడడానికి. దేవుని ఎదుట పరిసయ్యుని భక్తి సరిపోయిన భక్తి కాదు, సరికాని భక్తి, సరిపోని భక్తి. 3వ భక్తిని మనం తిమోతి పత్రికలో చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం సంపూర్ణ భక్తి. సంపూర్ణ భక్తి. సరికాని భక్తి, సరిపోని భక్తి, సంపూర్ణ భక్తి. అందుకే దేవుని వాక్యంలో పౌలు చదువుతున్న మనందరికి పిలుపునిస్తున్నాడు. మనము సంపూర్ణ భక్తిని కలిగి ఉండాలని హెచ్చరించాడు. ఆ వచనం చివర ఈ మాటతో ముగిస్తుంది, నిన్ను హెచ్చరిస్తున్నాను అని అన్నాడు. సో మనము సంపూర్ణ భక్తిని కలిగి ఉండవాలనంటే ఖచ్చితంగా క్రియలను మనం కలిగి ఉండాలి. సత్క్రియలను, క్రైస్తవ క్రియలను. క్రైస్తవుడు ఏ పనులు చేయాలో, ఏ పని చేయాలని దేవుని వాక్యము సెలవిచ్చిందో, ఎలాంటి పనుల కొరకు మనము నిర్మించబడ్డామో, ఏ పనులు చేయడానికి దేవుని ఆత్మచేత మనము పిలువబడి రక్షించబడ్డామో వాటన్నిటినీ ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో చేస్తూ ఉండాలి. అవి కష్టంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు ఇతరులకి ఇష్టం లేకపోవచ్చు, చూసే వారికి ఒకంత అసహ్యంగా స్టార్టింగ్ లో మనం విన్నట్లుగా మదర్ తెరీసా విషయంలో అనిపించవచ్చు గాక ఖచ్చితంగా మనం వాటిని చేయాలి. ఎలా చేయాలి? కొలస్సీ పత్రికలో ఈ మాటను చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఏమి చెప్తుందో చూడండి. 3వ అధ్యాయం 24వ వచనం, మీరేమి చేసి అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలు బ్రదర్. మనస్ఫూర్తిగా చేయుడి. చేయుటకు మన చేతికి వచ్చిన పని మనస్ఫూర్తిగా చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఈ పనులను ప్రభు మనస్ఫూర్తిగా చేశాడు. తన చేతికి వచ్చిన పనిని, దేవుని పిల్లల చరిత్రలో వారికి అప్పగించబడిన పనులను విశ్వాసం కలిగి ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు, ప్రేమ ఉంది, భక్తి ఉంది. అయితే వీటన్నిటితో పాటుగా క్రియలను కూడా వారు కలిగి ఉండి వాటిని మనస్ఫూర్తిగా చేయడం మనము చూస్తాం. సో మనం కూడా మన చేతికి వచ్చిన క్రియ, విశ్వాస క్రియ అవ్వచ్చు, ఉపవాస సంబంధమైన క్రియలు కానీ, ప్రేమ సంబంధమైన క్రియలు కానీ, భక్తి సంబంధమైన ప్రతి క్రియని మనస్ఫూర్తిగా మనం చేసి ఒకరోజు యేసు ప్రభు చెప్పినట్లుగా ప్రభు సన్నిధిలో ఇలా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు బ్రదర్. సో ఇది అద్భుతమైన మాట. యేసు ప్రభు తన చివరి ప్రధాన యాజకుని ప్రార్థనలో గెత్సెమని తోటలో చెప్తున్నారు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను, సంపూర్తిగా చేశాను ప్రభువా, నేను నిన్ను మహిమపరిచాను అని చెప్పాడు. ఇది మన ప్రార్థన అయితే ఎంత బాగా ఉంటుంది. ఈ మాట చెప్దాం. ఈ ప్రార్థన ప్రతిరోజు రాత్రికాలం మనం
నిద్రకు ఉపక్రమించే ముందు ప్రభువా ఈ దినం చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేశాను నాయన, నీకే మహిమ చెల్లిస్తున్నాను అని ప్రతిరోజు అలా చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు ప్రతిరోజు చెప్పాలి? యేసు ప్రభు వారు ప్రతిరోజు చెప్పారా? ఆయన సిలువకు వెళ్లే ముందు కదా చెప్పారు. ఆయన మరణం ఎప్పుడు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సిలువకు వెళ్లే ముందుగా చెప్పారు. మరి మన మరణం ఎప్పుడు మనకేం తెలుసు? అది ఈ రోజు రేపో తెలియదు గనుక ఏ రోజు పనిని ఆ రోజే చేయడం ఉత్తమం. ప్రతి రాత్రి ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ రోజు పని అంతటిని నేను సక్రమంగా చేయడానికి కృపనిచ్చావయ్యా, అది నీకు మహిమ తెచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్తూ ఆయనకి లెక్క అప్పజెప్పడం ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. కనుక గుర్తుపెట్టుకుందాము, క్రియలు లేకపోతే విశ్వాసం మృతం, క్రియలు లేకపోతే ఉపవాసం వ్యర్థం, క్రియలు లేని ప్రేమ వేషధారణ అవుతుంది, క్రియలు లేని భక్తి నిష్ప్రయోజనం అవుతుంది. అలా అని చెప్పి ఇవి కాదు క్రియలే ప్రాముఖ్యమా? లేదు లేదు లేదు. విశ్వాసము క్రియ రెండు కలిసి నడవనిద్దాం. సో ఏ పనులు ఏ సత్క్రియలు చేయాలని ప్రభు మనల్ని కోరి సృజించారో ఆ పనులు చేద్దాము. అయితే ఆ పనుల్లో ఎన్నడూ స్వకీయ మహిమను మనం కోరక, అభినందనను ఆశించక, మనుషుల చేత పొగడ్తలను అభినందనలను ఆశించక, దేవునికి మహిమ కలిగింది, తృప్తిగా ఉంది అనేటువంటి భావంతో మనం ఈ లోకంలో బ్రతికితే అది దేవునికి ఎంత మహిమ, మనకు ఎంత దీవెన. సో ఇట్లాంటి సద్భావంతో మనస్ఫూర్తిగా మనం చేయగలిగిన పనులను చేస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకి వెళ్దాం. అలా వెళ్తే ఏం జరుగుతుంది? స్టార్టింగ్ లో మనం మదర్ తెరిసా గురించి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కొద్ది కాలం తర్వాత మన గురించి మన ముందున్న వారు చెప్పుకునే అవకాశం ఉంది. వారు మన గురించి నేర్చుకునే అవకాశం ఉంది. ఫలాని వారు దేవుని మహిమ కొరకు ఎలాగూ బ్రతికితే మనమేంటి అని మనల్ని ఒక ఉదాహరణంగా వారు తమ ఎదుట పెట్టుకుంటే మనకి దాన్ని మించిన దీవెన ఇంకేముంది? దేవుడు మహిమపరచబడ్డానికి అది సరిపోతుంది కదా. సో ఇలాంటి దృక్పథముతో, ఓ మంచి తీర్మానంతో ప్రభు మనకిచ్చిన రక్షణ, ప్రభు మనకిచ్చిన విడుదల విమోచన, సో వాటి ఉద్దేశాలను ఎరిగి ప్రభు మహిమ కొరకు జీవించడానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకుందాము. ప్రభు కృపకు అప్పగించుకొని ముందుకి సాగుతాం. ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి మనకు అప్పగించిన సత్క్రియలను దేవుని మహిమార్థమై సంపూర్ణంగా చేయడానికి ప్రభు మనల్ని నడిపించును గాక. అటు కృపను మనందరం వినియోగించుకుందాము గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సమయాన్ని సోదరికి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ్యంలో మన యొక్క క్రియల ప్రాముఖ్యతను గురించి దైవజనులు అనేక విషయంలో మనకు వివరించి బోధించారు. మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో మన సత్క్రియలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో కూడా మనకు తెలియజేశారు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మీలో విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిన్న నేడు మీరు ఏకరీతిగా మమ్మల్ని ప్రేమించిన నా తండ్రి, నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. దేవా, మన జీవితంలో తండ్రి, దేవ ఒక క్రైస్తవుని జీవితంలో అయా క్రియలు విశ్వాసం మృతం అని చెప్పావయ్యా. నిజమేనైనా తండ్రి, దేవ ఎంత ప్రేమ మేము కలిగి ఉన్నప్పటికీ కూడా దానిని మేము క్రియలలో చూపినప్పుడు ప్రభు అది వ్యర్థం అవుతుందని చెప్పావు తండ్రి. దేవా, ఇదిగోనైనా ఏ విధమైన ప్రేమను కలిగి ఉండాలో అయా ఇదిగోనైనా అనేక వాక్యాలు మీకు చూపించినందుకు నీకు వందనాలు తండ్రి. నిజమేనైనా ఈ యొక్క ప్రేమలోనైనా ప్రేమ కనపరిచినప్పుడు చెప్పినప్పుడు కూడానైనా తండ్రి, దేవ వాటి అందు ప్రభు క్రియల రూపకంగా మేము ఉండాలి ప్రభు. తగిన సమయంలో ప్రభు అయా ఇదిగోనైనా క్రియను చూపుటకు మీరు మాకు సహాయం చేయండి నైనా
తండ్రి నీ కృప చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. రాహబు గారి జీవితంలో ప్రభా అనేక విషయములు మాకు నేర్పించినందుకై నీకు మరొకసారి వందనాలు తండ్రి. నిజమేనైనా తండ్రి, అయా ఇదిగోనైనా తండ్రి దేవలోకానుసరంగా ప్రభా అందరూనైనా అయా తనను వేశ్య అని అనుకున్నప్పటికీ కూడా ప్రభా దేవా ఇదిగోనైనా నీ గురించి విన్నప్పుడు, మీరు చేసిన అద్భుత కార్యాలు తను విన్నప్పుడు ప్రభా దేవా ఇదిగోనైనా ఆ యొక్క విశ్వాసమును బట్టినైనా అయా వేగుల వారిని కాపాడినప్పుడు తండ్రి అయా ఇదిగోనైనా అక్కడి నుండి ప్రభా తండ్రి అనేక జనాంగమును మీరు తీసుకొచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దేవా నిజమే వారిని అక్కడ కాపాడకపోతే ఆ విధముగా క్రియల రూపకంగా ఉండకపోతేనైనా అదే మీ పైన విశ్వాసం ఉంచకపోతేనైనా తండ్రి దేవా ఇదిగోనైనా ఈ దినమున మేము మాట్లాడేవారము కాదయ్యా. నిజమేనైనా అట్టి విధమైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అనేక నేరారోపణలు తనపై వేస్తారు అని ఆలోచించుకోకుండా అయా వారిని కాపాడినైనా అయా ఇదిగోనైనా క్రియరూపకంగానైనా తండ్రి మీపై విశ్వాసంతో పని జరిగించిందయ్యా. అయ్యా మన జీవితంలో అయా రాహబు గారి గురించినైనా తండ్రి ఇంకను అనేక విషయాలు నేర్చుకునేటకు మీరు ఇచ్చిన కృపకై నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మానవ భక్తి జీవితంలో తండ్రి దేవా ఇదిగునైనా మీరే మాకు సహాయం చేయండి. ప్రేమలోను క్రియలోను మేము ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆయా ఉపవాసములను ప్రభా ఏ విధమైన క్రియను కనపరచాలో మీరు నైనా తెలియజేసిన విధానమును బట్టి నీకు వందనాలు. మానవ భక్తి జీవితంలో రాజీ పడుకోకుండా ప్రతి విషయమునందునైనా తండ్రి క్రియల రూపకంగా బ్రతుకుటకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా విత్తబడిన వాక్యము మన జీవితంలో నూరంతలుగా ఫలభరితము చేయండి అయ్యా. ఎక్కడ నువ్వు వ్యర్థము కాకుండా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి ముళ్ళ పొదలను అయా రాతి నేలను పడుకోకుండా తన నూరంతలుగా ప్రభా మంచి నేలను పడుటకు సహాయం చేయండి. నీ వాక్యమునకు ప్రభా జ్ఞాపకం ఉంచుకొనకుండా అడ్డగిస్తున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. మీరు సహాయము చేయండి. ఇంకొను ప్రభా ఈ వాక్యం అనేకులకు తెలియచేయటకు మాకు సహాయము చేయండి. దేవని సేవకుని జ్ఞాపకం చేసుకునండి. ఇంకను బలపరచమని ప్రార్థిస్తున్నాను. కావలసిన శక్తిని అనుగ్రహించండి అయ్యా. కావలసిన కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఏర్పరచుకున్న సేవకులను ఇంకనైనా కాపాడమని ప్రార్థిస్తున్నాను నైనా. అనేక విధములుగా ప్రభా మీరు బలపరచండి నైనా. తండ్రి మీరే సహాయం చేయండి. టీంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను అయా. చెప్పబడిన వాక్యమును బట్టి ఆ విధముగా ఉండటం మాకు అందరికీ సహాయం చేసి నీ నామాన్ని మాత్రమే మహిమ పొందుకొనమని తండ్రి ముందున సమయానంతను నీ చేతులకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యగారు.